హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మహాభారతం యొక్క పురాణ గాథలో బలీయమైన యోధులు కర్ణుడిలో కలిగించిన భయాన్ని గురించి చూద్దాం. ఈ పురాణ యోధుల గుర్తింపులను మరియు కర్ణుని యొక్క తిరోగమనం గురించి దాని వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు మాతో చేరండి. పూర్తి వివరాల కోసం చివరి వరకు చూడండి. అందరికీ మరొకసారి విన్నపం, కొన్ని వేల మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తూ ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వారు అవుతారు. మరిన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ చేయండి, అలాగే సన్నిహితులకు షేర్ చేయగలరని మనవి. భయంకరమైన ఘటోత్కచుడు. భీముడు మరియు హిడింపి అనే రాక్షసుడి కుమారుడైన ఘటోత్కచుడు అపారమైనటువంటి మంత్రశక్తులు కలిగిన ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి. సగం రాక్షసుడు, సగం మానవుడిగా ఉంటాడు. ఘటోత్కచ అతీంద్రియ శక్తులను సామర్థ్యాలను కలిగి ఉంటాడు. అది అతన్ని భయంకరమైన యోధునిగా కూడా చేసింది. రాత్రి యుద్ధంలో అతని పరాక్రమం మరియు మార్మిక భ్రమలు కలిగించే అతని సామర్థ్యం పాండవులకు వ్యూహాత్మక ప్రయోజనాన్ని కలిగించాయి. కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఘటోత్కచ యొక్క విధ్వంసం కౌరవ శ్రేణులలో గణనీయమైన విధ్వంసం కలిగించింది. కర్ణుడు అతనిని ఆపడానికి తన ఖగోళ ఆయుధమైన వాసవి శక్తిని ఉపయోగించమని ప్రేరేపించాడు దుర్యోధనుడు. ఘటోత్కచ శక్తి యొక్క గొప్ప పరిమాణం, అతని అనూహ్య వ్యూహాలు కర్ణుడితో సహా అతని శత్రువుల హృదయాలలో భయాన్ని కలిగించాయి. అతను రాక్షస రాజు యొక్క క్రూరత్వంతో తనను తాను అధిగమించాడు. శక్తివంతమైన భీముడు. రెండవ పాండవుడైన భీముడు తన అపారమైన శక్తి మరియు భీకర పోరాట నైపుణ్యంతో ప్రసిద్ధి చెందాడు. 100 ఏనుగుల శక్తితో భీముడు యుద్ధంలో అజేయుడంటే నమ్మశక్యం కాదు. అతని విపరీతమైన ఆకలి మరియు లొంగని సంకల్పం అతని బలీయమైన యోధునిగా మార్చాయి. హిడింబి అనే రాక్షసుడిని ఓడించడం భీముడి గొప్ప విజయం. మరియు ద్వంద్వ యుద్ధంలో దుర్యోధనుడి తొడలను నలిపి అతని కొడుకుల మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. అతని పూర్తి శారీరక పరాక్రమం మరియు కనికరం లేని ఆత్మ అతన్ని యుద్ధభూమిలో భయంకరమైన ప్రత్యర్థిగా మార్చాయి. కర్ణుడు తన సొంత బలం ఉన్నప్పటికీ భీముడిని ఎదుర్కోవడం ఉధృతమైనటువంటి తుఫానును సవాల్ చేయడంతో సమానమని అతనికి తెలుసు. ఇది గొప్ప యుద్ధ సమయంలో అతనిలో భయాన్ని పెంచింది. లొంగని సాత్యకి అర్జునుడి యొక్క శిష్యుడు మరియు భీకర యాదవ యోధుడు. పాండవుల విజయంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. విలువిద్యలో విధేయత, నైపుణ్యానికి పేరుగాంచిన సాత్యకి పోరాట పటిమను మనం ఎంత పొగిడినా తక్కువే. అతను ఎప్పుడు సవాలుకి భయపడి దూరంగా ఉండడు. అర్జునుడికి అతని లోతైన కర్తవ్య భావం మరియు తిరుగులేని మద్దతు అతన్ని యుద్ధంలో విలువైన ఆస్తిగా మార్చేశాయి. సాత్యకి ద్రోణుడు మరియు కర్ణుడు వంటి బలీయమైన ప్రత్యర్థులను ఎదుర్కొన్నప్పుడు అతని పోరాట నైపుణ్యానికి పరీక్ష పెట్టారు. ఇక్కడ సాత్యకి యొక్క సంకల్పం, పాండవుల పట్ల విధేయత అతనికి యుద్ధభూమిలో ముఖ్యమైన ముప్పుగా మారాయని అతనికి తెలిసినందున అతన్ని కనికరం లేని న్యాయం మరియు బలీయమైన పోరాట సామర్థ్యాలు కర్ణుని ఆందోళనకు గురి చేశాయి. ఖగోళ అభిమన్యు అని పిలుస్తారు. అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు ఒక అద్భుతమైనటువంటి వీరయోధుడు. అతడు చిన్న వయస్సు నుండి అద్భుతమైన ధైర్యం, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చాడు. అమ్మానాన్నల వద్ద యుద్ధ కళలో శిక్షణ పొందాడు. అభిమన్యుడు దివ్య ఆయుధాలను ప్రయోగించడంలో ప్రావీణ్యం కలవాడు కూడా. కురుక్షేత్ర యుద్ధంలో సంక్లిష్టమైన సైనిక నిర్మాణమైన పద్మవ్యూహాన్ని ఉల్లంఘించడం అతని అత్యంత ముఖ్యమైనటువంటి విజయంగా భావించవచ్చు. అతను చుట్టుముట్టబడినప్పటికీ, అధికారంలో ఉన్నప్పటికీ అతని శౌర్యం, వ్యూహాలు అతని ప్రత్యర్థులపై చెరగని ముద్ర వేశాయి. కర్ణ యువయోధుని నిర్భయమైన దాడి మరియు వ్యూహాత్మక చతురత చూసినప్పుడు అభిమన్యుడు ఎదురయ్యే ముప్పును గుర్తించవలసి వచ్చింది. అతని శాంతికి దోహదపడింది. ఇది అజేయుడైన అర్జునుడు గురించి చెప్పుకుంటే, 3వ పాండవుడైన అర్జునుడు గొప్ప యోధులలో ఒకరిగా కీర్తించబడ్డాడు. విలువిద్యలో అసమానమైన నైపుణ్యాలకు పేరుగాంచిన అర్జునుడు వివిధ ఖగోళ ఆయుధాలలో నిపుణుడు. పూజ్య గురువు ద్రోణాచార్యులచే శిక్షణ పొంది శ్రీకృష్ణుడి నుండి దైవిక మార్గదర్శకత్వంతో ఆశీర్వదించబడిన అర్జునుడి యుద్ధంలో పరాక్రమం అసమానమైనది
భీష్ముడు కర్ణుడు వంటి శక్తివంతమైనటువంటి శత్రువులను వివిధ ద్వంద్వ యుద్ధాలలో ఓడించడం అతని వీరోచిత విన్యాసాలు అతన్ని లెక్కించదగిన శక్తిగా మార్చాయి. యుద్ధ భూమిలో అతని ఉనికి అతను ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించేలా చేసింది. అర్జునుడు అసాధారణ సామర్థ్యాలు మరియు వారి భాగస్వామ్య విధి గురించి కర్ణుడు అతన్ని ఎదుర్కొన్నప్పుడు అతనికి తెలిసొచ్చింది. మహాభారతం అసాధారణమైనటువంటి శౌర్యం మరియు సంక్లిష్టమైనటువంటి పాత్రల కథలతో నిండి ఉంటుంది. ప్రతి ఒక్కటి పురాణ కథనానికి వారి ప్రత్యేక మార్గాల్లో దోహదం చేస్తూ ఈరోజు మనం చర్చించుకున్న ఈ యోధుల గురించి అర్జునుడు, భీముడు, అభిమన్యుడు, సాత్యకి మరియు ఘటోత్కచుడు గురించి వారి యొక్క గొప్ప యుద్ధ ఫలితాన్ని రూపొందించిన విభిన్న బలాలు అజేయమైనటువంటి ఆత్మలకు ఉదాహరణగా చెప్పవచ్చు. కర్ణుడు తన సొంత పురాణ హోదా ఉన్నప్పటికీ యుద్ధభూమిలో ఈ యోధులు ఆదేశించిన భయం, గౌరవానికి అతను ఏమాత్రం అతీతుడు కూడా కాదు. వారి కథలు మనల్ని ప్రేరేపించడం, ఆకర్షించడం అనేది కొనసాగిస్తూనే ఉంటాయి. ధైర్యం మరియు గౌరవం యొక్క కాలాతీత స్వభావాన్ని మనకు గుర్తు చేస్తూనే ఉంటాయి కూడా. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. మీరు మహాభారతంలోకి ఈ లోతైన విషయాలను ఆస్వాదించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి మరియు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.